శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు మానవ రూపంలో వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నారని ప్రతీతి. ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయబద్ధంగా అగ్నిగుండం ప్రవేశం, సిడిమాను, పూల తేరు, పెద్ద తేరు ఊరేగింపు, సిద్ధభుక్తి మరియు శయనోత్సవం వంటి కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవాలకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అలుగూరు గ్రామానికి చెందిన పాండు గారి ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మడకశిర సీఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంజేరు సిద్ధేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు మరియు భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. 2026 మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాల భాగంగా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు పోలీసులు భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకొని పండగ ఉత్సవాలు జరుపుకోవడం ఉద్దేశంతో సీసీ కెమెరాలు, డ్రోన్లు, అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్కానర్లు పెట్టుకొని ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అలాగే ఆలయ కమిటీ వాళ్ళు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులందరికీ మరొకసారి సిద్ధేశ్వర స్వామి మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో హేమావతి ఎంజేరు సిద్ధేశ్వర జాతర మహోత్సవంగా ఈరోజు అగ్నిగుండ 12:00 నుంచి జరుగుతూనే ఉంది. ఈరోజు చూస్తున్నారు ఎంత అద్భుతంగా అంటే ఇది చెప్ప కూడా కాదు. అదేవిధంగా అలుకూరు తరపు నుంచి అమరాపురం మండలంలో బెంగళూరులో ఉండే నివాసులందరూ కలుసుకొని ఈరోజు నీళ్లు, మజ్జిగ, పానక విధానం కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారంతా. దీనికంతా మా సుబ్బన్న, ఈశ్వరు, శ్రీధరన్న, రాజన్న, చాలామంది ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అందరూ కలుసుకొని ప్రతి సంవత్సరం కూడా వచ్చే భక్తాదులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున అర్పిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి అందరికీ సుఖశాంతి, ఆరోగ్య భాగ్యాలు ఇవ్వాలనేసి కోరుకుంటూ ఇంకా ముందు రోజులు కూడా అదేవిధంగా ఈ మజ్జిగ, పానక, నీళ్లు, ఈ వితరణాలను ఎట్లా కంటిన్యూస్ చేయాలని అనుకుంటూ అందరికీ మంచి చేయాలని మా భగవంతుని తెలుసు.